నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. సరిగ్గా ఎన్నికల వేళ తెలంగాణలో ఐటీ రైట్స్ కలకలం రేపుతున్నాయా? ఓవైపు నామినేషన్ల పర్వం ముగుస్తూ ఉండగానే మరోవైపు ఐటీ కొరడా గుల్పించడం సంచలనంగా మారింది. అయితే అప్పట్లో బీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు జరిగితే ఎన్నికల ముంగిట కాంగ్రెస్ నేతల ఇళ్లలో తనిఖీలు జరగడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. అసలే ఎన్నికల వేడి ఓ రేంజ్లో ఉంటే తాజా ఐటీ రైట్స్ మరింత కాకరేపుతున్నాయి. ఇంతకీ ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ బిగ్ షాట్స్ పై ఐటీ సోదాలు ఎవరికి లాభం చేకూరనున్నాయి? ఈ టైంలో ఐటీ దాడులు రాజకీయ చర్యలేనన్న కాంగ్రెస్ ఆరోపణలు నిజమేనా? ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తెలంగాణలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నామినేషన్ల పర్వం ముగుస్తుండగా ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్కు చేరిపోయింది. ప్రధాన పార్టీల నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. గెలుపుపై అన్ని పార్టీల నేతలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో రాష్ట్రంలో ఐటీ రైట్స్ కలకలం సృష్టిస్తున్నాయి. అయితే ఒక్క కాంగ్రెస్ నేతలనే టార్గెట్ చేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. వాస్తవానికి ఎన్నికలున్న ప్రతి రాష్ట్రంలో కేంద్ర సంస్థలతో బీజేపీ దాడులు చేయిస్తుందని కాంగ్రెస్ నేతలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా రాష్ట్రంలో కొద్ది రోజుల క్రితం మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి నివాసంతో పాటు బడంగపేట్ మేయర్ పారిజాత ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. నిన్నటికి నిన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇంట్లో పలు కీలక డాక్యుమెంట్లను పరిశీలించారు. ఖమ్మంలోని శ్రీ సిటీలో గల తుమ్మల నివాసంలో ఐటీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే తాజాగా పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో ఐటీ సోదాలు జరిగాయి. వేకువజామున 4 గంటలకే అధికారులు వచ్చారు. పొంగులేటి నివాసం ఉండే ఇంటితో పాటు ఆయనకు సంబంధమున్న వివిధ కంపెనీల్లో సోదాలు చేశారు. ఖమ్మంతో పాటు హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ఈ తనిఖీలు నిర్వహించారు. 8 వాహనాల్లో అధికారులు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే గురువారమే పొంగులేటి నామినేషన్ వేసేందుకు ఏర్పాటు చేసుకున్నారు. ఇంతలోనే ఐటీ రైడ్స్ జరుగుతుండడంపై ఆయన వర్గీయులు మండిపడ్డారు. నామినేషన్ వేసే రోజే ఐటీ రైడ్స్ ఏంటని ప్రశ్నించారు. మరోవైపు ఐటీ దాడులను పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందుగానే ఊహించారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రోద్బలంతో తన నివాసంపై, తమ కుటుంబ సభ్యుల ఇళ్లలో, తన అనుచరుల ఇళ్లలో ఐటీ సోదాలు జరగబోతున్నాయని 3 రోజుల క్రితమే మీడియా సమావేశంలో పొంగులేటి అన్నారు. రోజుల వ్యవధిలో ఇది చూడబోతున్నారని వ్యాఖ్యానించారు. అయితే ఆయన మాట్లాడిన గంటల వ్యవధిలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. ఇదిలా ఉంటే తన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులపై పొంగులేటి స్పందించారు. తనను భయపెట్టి ఇబ్బంది పెట్టేందుకు ఐటీ, ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీలోకి రావాలని ఆహ్వానించారని, కానీ తాను కాంగ్రెస్లో చేరినందుకే ఇలా ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. ఏదో ఒక బందిపోట్లు వచ్చి ఇంటి మీద పడ్డట్లుగా, ఒక నా ఇంటి మీదనే కాకుండా మా కుటుంబానికి సంబంధించిన సంస్థల మీద, మా బంధువుల మీద, నన్ను అభిమానించే నాయకుల ఇళ్ల మీద, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ల మీద ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా, హైదరాబాద్లోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ రైళ్లు జరుగుతున్నాయి. సుమారు 29-30 ప్లేసెస్లో జరుగుతున్నట్లు వారు చెప్పిన ఆధారాలను బట్టి చూచాయిగా నాకు అర్థమైంది. దీంట్లో ఇప్పటికి 2 ప్లేసెస్లో వీళ్ళు కంప్లైంట్ చేశారు. ఇప్పుడు నేను ఖమ్మంలోని నా రెసిడెన్స్ నుంచి మాట్లాడుతున్నాను. అదే రకంగా నారాయణపురంలో స్వర్గీయ మా నాన్నగారు కట్టిన ఇంటి దగ్గర మా మదర్ ఉంటారు. ఆమె వయసు సుమారు 82-83 సంవత్సరాలు. ఆమె ఒక్కతే ఉంటారు అక్కడ. ఆ ఇంట్లో కూడా ఏ బీభత్సం అయితే చేయాలో చేసే టైపులో బీభత్సం అంతా చేసి కొండను తవ్వి ఎలికెన కూడా పట్టలేకపోయారు. అదే రకంగా ఖమ్మంలో నేను నివసించే ఇంటి దగ్గర ఉదయం నుంచి ఇప్పటి వరకు అనేక మార్గాల్లో ఏడో డబ్బు ఉంది, ఏదో ఉంది, అది ఉంది, ఇది ఉంది, మాకు సెంట్రల్ నుంచి ఇది ఉంది, అది ఉంది అని చెప్తూ వాళ్ళు ఏ రకంగా చేయాలనో ఆ రకంగా చేస్తూ చిట్ట చివరికి 1,00,000 రూపాయలు కూడా
వాళ్ళు దాంట్లో పట్టుకోలేకపోయారు. అంటే అక్కడ ఉంటే కదా పట్టుకోవటం. అది నామినేషన్ల దగ్గర నుంచి మొదలెట్టి డిస్టర్బెన్స్ చేయాలనే కార్యక్రమాన్ని కేంద్ర ఆపద్ధర్మ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. సరే, ఇది సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఈనాడు ఉంది. అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? ఇప్పుడు మీరు రైడ్ చేయాల్సి వస్తే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులే మీకు కనిపిస్తున్నారా? ఎందుకు మీరు బీజేపీ నాయకుల మీద కానీ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కానీ ఎందుకు చేయరు? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కళ్ళేనా ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో నిలబడేది? లేకుంటే ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టేది? మేము 10 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితే ఉంటే అధికారంలో ఉండి లక్షలాది కోట్లు దోచుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుందండి? దాన్ని పట్టించుకోరు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం లేక సుమారు 10 సంవత్సరాలు పైచిలిక అయింది. అటువంటి అధికారంలోని పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏమి డబ్బు ఖర్చు పెడుతుంది, ఏమి విచ్చలవిడితనం చేస్తుంది, ఏమి సంపాదించిందని ఏంది అరాచకం అంతా? మరోవైపు ఐటీ దాడులు ముమ్మాటికి రాజకీయ చర్యనన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థులని, అది ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులను టార్గెట్ చేసుకుంటూ ఐటీ, ఈడీ సోదాలకు దిగడంతో ఇప్పుడు ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం మాజీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా అధికార బీఆర్ఎస్కు రాజీనామా చేసి ఈ మధ్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనతో పాటు తుమ్మల నాగేశ్వరరావు సైతం కాంగ్రెస్ గూటికి చేరారు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పొంగులేటి గట్టిగానే కృషి చేస్తున్నారు. ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రానివ్వనని శపథం చేశారు. అయితే పొంగులేటి బడా పారిశ్రామికవేత్త కావడం, కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేస్తారన్న ప్రచారం కూడా ఉంది. పైగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఈసారి అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఈ తరుణంలో పొంగులేటి వంటి వారు ఆ పార్టీ నుంచి పోటీ చేయడం అధికార బీఆర్ఎస్తో పాటు అటు బీజేపీకి మింగుడు పడ్డం లేదనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఒక్క కాంగ్రెస్ నేతల ఇళ్లపైనే ఈ సోదాలు అంటూ ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ముంగిట ఇది ముమ్మాటికి కక్షపూరిత చర్యగా విమర్శిస్తున్నారు. నామినేషన్ల పర్వంకు సిద్ధమవుతుండగా కాంగ్రెస్ పార్టీ స్థైర్యాన్ని దెబ్బకొట్టేందుకే ఈ దుశ్చర్యకు దిగారని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్న తరుణంలో అధికార బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని అంటున్నారు. ఇలాంటి చర్యలకు దిగిన కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆపలేరని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఇళ్లలో సోదాలు అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు దేనికి సంకేతమని ప్రశ్నించారు. నిన్న నేడు తమ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు ఎందుకు జరగడం లేదో చెప్పాలని నిలదీశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో కేసీఆర్, బీజేపీ నేతలు బెంబేలెత్తుతున్నారన్నారు. ఆ సునామీని ఆపడానికి చేస్తోన్న కుతంత్రమే ఐటీ దాడులు అన్నారు. ఈ దాడులను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కమలం కారు గల్లంతవడం ఖాయమన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని, ఆ పార్టీలకు ఓటు వేయవద్దని టీపీసీసీ రేవంత్ రెడ్డి అన్నారు. మరోవైపు కాంగ్రెస్ గెలుపుకు అడ్డుకోవడానికే బీజేపీ సైలెంట్ అయిందని, కర్ణాటకలో లాగా తెలంగాణలో కాంగ్రెస్ గెలవకూడదనే బీఆర్ఎస్ గెలుపునకు పరోక్షంగా సహకారం అందిస్తోందన్న టాక్ ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది. నిజానికి ఏడాది క్రితం వరకు కేసీఆర్, బీజేపీ మధ్య తెలంగాణలో హోరాహోరీ పోరు నడిచింది. కేసీఆర్, బండి సంజయ్ నువ్వా నేనా అన్నట్లుగా మాటల విమర్శల తూటాలు పేల్చారు. కేంద్రాన్ని బంగాళాఖాతంలో కలుపుతానని కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ కూడా పెట్టారు. కానీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ బండి సంజయ్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తప్పించారు. వాస్తవానికి బండి సంజయ్ 3 ఏళ్లు అధ్యక్షుడిగా పనిచేసిన 3 ఏళ్ల కాలంలో అటు ఉమ్మడి రాష్ట్రంలో, ఇటు ప్రత్యేక తెలంగాణలో బీజేపీ ఎన్నడూ లేనంత జోష్ తెచ్చారు. నిఖార్సైన బీజేపీ నేతగా పార్టీని పరుగులు పెట్టించారు. 2 ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీని గెలుపుబాట పట్టించారు. జీహెచ్ఎంసీలో ఎన్నడూ లేని విధంగా 47 కార్పొరేట్ సీట్లను బీజేపీ గెలిచింది.
ఇందుకు కారణం బండి సంజయ్. కేసీఆర్కు మాటకు మాట సమాధానమిచ్చే నేతగా బండి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులతో తన గురించి పట్టించుకోకుండా పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేశారు. అయితే ఉన్నట్లుండి బండి సంజయ్ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో బీజేపీ డల్ అయిపోయింది. బీజేపీ హైకమాండ్ నిర్ణయంతో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్న వివేక్ పార్టీ వీడారు. విజయశాంతి, డీకే అరుణ పార్టీలో ఉన్నా సైలెంట్ అయ్యారు. ఇకపోతే కవితను అరెస్టు విషయంలో తాత్సారం చేయడంతోనే బీఆర్ఎస్తో బీజేపీ రాజీ పడిందన్న చర్చ బాగా సాగింది. ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లింది. ఈ నేపథ్యంలోనే బద్ధశత్రువుల్లా వ్యవహరించిన బీజేపీ, బీఆర్ఎస్ ఇప్పుడు ఒక్కటయ్యాయని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఊరూరా ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి లిక్కర్ కేసులో అందరూ అరెస్ట్ అయ్యారు. కవిత మాత్రం అరెస్టు కాకపోవడంతో బీజేపీ నేతల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. ఈ కారణంగా ఇటీవల పార్టీలో చేరిన వారు మళ్లీ బయటకు వచ్చారు. వెళ్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ లాంటి నేతలు బాహాటంగానే బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని కామెంట్స్ చేయడం హాట్ టాపిక్గా మారింది. మరోవైపు ఇటీవల ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కంటే కేసీఆరే మంచోడని వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఇటీవల రాష్ట్రానికి వచ్చిన మోదీ కేసీఆర్ గురించి ఓ సీక్రెట్ చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తన వద్దకు వచ్చిన కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయడానికి సహకరించాలని కోరారని వెల్లడించారు. అయితే ఇంత పెద్ద ఆరోపణ చేసినా కేసీఆర్ మౌనంగా ఉంటున్నారు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ మైత్రి నిజమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలన్నీ చూపిస్తూ బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అవగాహన ఒప్పందం నిజమేనని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. లిక్కర్ స్కామ్లో కవితపై చర్యలు లేవు. గతంలో లాగా కేసీఆర్ బీజేపీపై విరుచుకు పడ్డం లేదు. ఇటు బీజేపీ నేతలు మౌనంగా ఉంటుంటే బీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీపై విమర్శలు చేయడం లేదని అంటున్నారు. పైగా రెండు పార్టీలు కాంగ్రెస్నే టార్గెట్ చేశాయని విమర్శిస్తున్నారు. ఇదే అంశాన్ని అస్త్రంగా చేసుకుని కాంగ్రెస్ దూసుకెళుతోంది. అయితే బీజేపీ మాత్రం సైలెంట్ అయింది. మొత్తానికి ఎన్నికల వేళ ప్రతిపక్ష కాంగ్రెస్ నేతల మీద ఐటీ దాడులు కొనసాగుతుండటంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పవచ్చు. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.